ఓం నమః శివాయ. ఓం నమో నారాయణాయ. నరదృష్టి నివారణ కాల భైరవాయ నమో నమః. ఓం కాళకాలాయ విద్మహే కాళాతీతాయ ధీమహి తన్నో నరదృష్టి నివారణ కాళభైరవ ప్రచోదయాత్. హరి ఓం. ఓం మహాదేవ్యై చ విద్మహే విష్ణుపత్ని చ ధీమహి తన్నో మహాలక్ష్మి ప్రచోదయాత్. హరి ఓం. మా ఛానల్కి స్వాగతం. చూస్తున్న వీక్షకులకు ప్రేక్షకులకు ప్రియ కాళభైరవ భగవద్బంధులకి స్వాగతం పలుకుతూ మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తూ ఉండబడినటువంటి ప్రియ సోదర సోదరీమణులకు సనాతన ధర్మ సంరక్షకులకు జ్యోతిష అభిమానులకు అందరికీ కూడా ఆషాఢ మాసంలో బహుళాష్టమి అమావాస్య గురువారము, ఈసారి శ్రావణ మాసము శుక్రవారం ప్రారంభం అవుతుంది కనుక విశేషమైన వ్యాపార అభివృద్ధి సకల ఐశ్వర్యం అందరికీ కలగాలని కోరుకుంటూ మనసారా మహాలక్ష్మీదేవి అమ్మవారిని వేడుకుంటూ అందరికీ ఆశీర్వచనం. 16/7/2025 నుండి 31/7/2025 వరకు పుట్టినటువంటి వారందరికీ కూడా ముందస్తుగా జన్మదిన శుభాకాంక్షలు. గతంలో వివాహం చేసుకున్న వారికి వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు. ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాల్ని ఒకసారి వీక్షింపచేద్దాం. వృషభ రాశిలో శుక్ర భగవానుడు స్వక్షేత్రం సంచార స్థితి, మిథున రాశిలో దేవగురు బృహస్పతి సంచార స్థితి, కర్కాటక రాశిలో రవి బుధ సంచార స్థితి, బుధాదిత్య రాజయోగము, సింహరాశిలో కుజుడు మరియు కేతు సంచార స్థితి, కుంభరాశిలో రాహు సంచార స్థితి, మీనరాశిలో శని భగవానుడి యొక్క సంచార స్థితితో ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాలు ఈ విధంగా ఉన్నాయి. మిథున రాశి వారికి ఆషాఢమాస బహుళాష్టమి అమావాస్య గురు పుష్యార్క యోగ సందర్భంగా శ్రావణమాస సందర్భంగా అమ్మవారిని స్మరించడం ధ్యానించడం వలన ఎలాంటి యోగం ఐశ్వర్యం మీ సొంతం అవుతుందో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ మిథున రాశిలో ఏ నక్షత్రాలు వస్తాయిగా మృగశిర నక్షత్రంలోని 3వ పాదం 4వ పాదం, ఆరుద్ర నక్షత్రంలోని 4 పాదాలు, పునర్వసు నక్షత్రంలోని 1, 2, 3 పాదములు కలిపితే మిథున రాశి అవ్వడం జరుగుతుంది. రాశాధిపతి బుధ భగవానుడు రాశిలోనే గురు సంచార స్థితి ఉండడం వలన ఆధ్యాత్మిక చింతన, తీర్థయాత్రలు, నదీ స్నానాలు, పుష్కర స్నానాలు, సత్ప్రవర్తన, ఆరోగ్యాన్ని కాపాడుకునే మానవ ప్రయత్నం మీరు చేయగలిగినట్లయితే ఐశ్వర్యం ఆనందం మిథున రాశి వారి సొంతం అవుతుంది. 2వ స్థానంలో బుధాదిత్య రాజయోగము, ప్రమోషన్సు, ట్రాన్స్ఫర్సు, ప్రభుత్వ ఉద్యోగాలు, ప్రభుత్వ అధికారులతో రాజసన్మానాలు, గౌరవమైన జీవితాన్ని పొందబోతున్నారు. తృతీయంలో కుజుడు కేతు సంచార స్థితి ఉండడం వలన అలాగా తల్లిదండ్రుల నుంచి వచ్చేటువంటి మీకు సంక్రమించేటువంటి స్థిర చరాస్తులు, పూర్వీకుల ఆస్తి మీకు బ్రహ్మజ్ఞానం ద్వారా అంటే మీ సత్ప్రవర్తన వలన అన్నదమ్ములతో అక్కాచెల్లెలతో సఖ్యతగా ఉండడం వలన ఐశ్వర్యము ఆనందము మీ యొక్క మిథున రాశి వారి సొంతం అవుతుందని చెప్పి గమనించాలి. భాగ్యస్థానంలో రాహు సంచార స్థితి ఉండడం వలన ప్రేమికులు చాలా జాగ్రత్తగా ఉండాలి. భార్యాభర్తలు ఒకరిపైన ఒకరు ప్రేమానురాగాలుగా ఉండే ప్రయత్నం చేయండి. అపవాదాలకు తావివద్దు. వేరేవారు ఏదో చెప్పారని చెప్పి మీ ఇద్దరి మధ్యలో గొడవలకు దూరంగా ఉంటూ మౌనంగా ఉంటూ ఒకరిని ఒకరు ఇచ్చిపుచ్చుకునేటువంటి జీవన విధానాన్ని మీరు ఏర్పాటు చేసుకోగలిగితే మంచి జీవితము మిథున రాశి వారి సొంతం అవుతుంది. అలాగనే రాజ్యస్థానంలో శని భగవానుడు ఉండడం వలన మీరు నీటి వ్యాపారస్తులు కానీ స్థిరాస్తులు కానీ సకలమైన కార్యక్రమాలు ఆచరింపజేసే వారికి కూడా ప్రమోషన్స్, ట్రాన్స్పోర్ట్స్ సకలమైన యోగదాయకమైనటువంటి చాలా మంచి కాలం ఉందని చెప్పి కూడా గమనించాలి. అలాగే మిథున రాశి వారికి ఈ యొక్క అష్టమి గురువారము పునర్వసు పుష్యమి నక్షత్ర సందర్భంగా గురు పుష్యార్క యోగము సందర్భంగా వీలైనంత వరకు తెల్ల జిల్లెడు వృక్షం దగ్గర ఒక 18 ప్రదక్షిణాలు చేయడం, అలాగా పసుపు రంగు కలిగినటువంటి ఒత్తులతో దీపాన్ని ఏర్పాటు చేయడం, విశేషమైనటువంటి శక్తి కలిగినట్లయితే ఆ యొక్క తెల్ల జిల్లెడు యొక్క వినాయకుడి యొక్క రూపాన్ని తీసుకొని వచ్చి ఇంట్లో మీరు పూజ చేసుకున్నట్లయితే విపరీతమైన బుద్ధి, జ్ఞానము, ఐశ్వర్యము, ఆనందము మిథున రాశి వారి సొంతం అవుతుంది. అలాగా రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు, మార్కెటింగ్ రంగంలో ఉండబడేవారు, స్వయంవృత్తులు, సేవా రంగాల వారికి చాలా మంచి కాలం ఉందని చెప్పి కూడా
గమనించాలి. జూలై మాసంలో ద్వితీయార్థంలో ముఖ్యమైనటువంటి పండగల గురించి క్లుప్తంగా సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. 18వ తారీఖున 7వ నెల 2025 బహుళ అష్టమి, భాద్రపద మాస బహుళ అష్టమి సందర్భంగా కాళభైరవ స్వామి స్మరణ ధ్యానము యోగదాయకం అని చెప్పి కూడా గమనించాలి. అలాగనే మనకు 24వ తారీఖున గురువారము పునర్వసు పుష్యమి నక్షత్ర సందర్భంగా గురు పుష్యార్క యోగ అమావాస్య అంటారు. అనగా అర్కము అనగా తెల్ల జిల్లెడి యొక్క వృక్షము కనుక తెల్ల జిల్లెడి వృక్షం దగ్గర దీపం పెట్టడం, పరిస్థితి అనుకూలించినట్లయితే ఆ తెల్ల జిల్లెడి యొక్క వేరును తీసుకుని వచ్చి వాటిని బాగా శుద్ధి చేసి పసుపు కుంకుమ సింధూరాన్ని పోసి ఇంట్లో పెట్టుకున్నట్లయితే అద్భుతమైన విపరీతమైన రాజయోగం కలుగుతుందని చెప్పి గమనించగలగాలి. శ్వేతార్కము అంటే తెల్ల జిల్లెడి యొక్క వేర్లలో వినాయకుడి స్వరూపం ఏర్పడి ఉంటుంది. అలాంటి వేరును ఇంట్లో మనం ఉంచుకోవడం వలన, ఆ స్వరూపాన్ని ఇంట్లో ఉంచుకోవడం వలన విద్యలో, ఉద్యోగంలో, వ్యాపారాలలో, రాజకీయాలలో, సకల కార్యక్రమాలలో తిరుగులేనటువంటి జీవితం మీ సొంతం చేసుకుంటారని చెప్పి గమనించాలి. అందరికీ ఆ యొక్క శ్వేతార్క వరసిద్ధి మహాగణపతి స్వామికి ఆశీస్సులు ఉండాలని కోరుకుందాం. అందరికీ ఎవరికి ఎలాంటి అష్ట కష్టాలు లేకుండా అష్టైశ్వర్య ప్రాప్తిని కలిగించాలని కూడా మనసారా కోరుకుందాం. అలాగనే ఈ సంవత్సరం మనకు శ్రావణ మాసము మొదటి శుక్రవారంతోనే ప్రారంభమవుతుంది. విశేషంగా పుష్యమీ నక్షత్రము ఆశ్లేష నక్షత్రంలో ప్రారంభం అవుతుంది కనుక ఈ సంవత్సరం మహాలక్ష్మీదేవి అమ్మవారిని అందరికీ విద్య, ఉద్యోగ, వ్యాపార, జనాకర్షణ, ధన ఆకర్షణ కలిగించే యోగ్యత శక్తి ప్రసాదించబోతుందని చెప్పి కూడా గమనించాలి. కనుక మనం అందరము కూడా వీలైతే మనం శుక్రవారం పూట అమ్మవారిని స్మరించడం, ధ్యానించడం, లక్ష్మీదేవి పూజ చేసుకోవడం వల్ల సకల ఐశ్వర్యాలంతా కూడా మన సొంతమవుతాయని చెప్పి గమనించాలి. అందరికీ అమ్మవారు సకల ఐశ్వర్యాలని, అలాగే ఆదిలక్ష్మీ గణపతి, ధైర్యలక్ష్మీదేవతి, విద్యాలక్ష్మీ గణపతి, సకల ఐశ్వర్యలక్ష్మీ గణపతులు సంపూర్ణమైన ఐశ్వర్యాన్ని ప్రసాదించాలని మనసారా మనం కూడా కోరుకుందాం. మీ వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటున్నారా? మీరు పుట్టినటువంటి తేదీ, నెల, సంవత్సరం, సమయం వ్రాసి మీరు పంపించగలిగినట్లయితే 100 సంవత్సరాల జాతకాన్ని సవివరంగా సంపూర్ణంగా వ్రాసి పంపించి మీరు పుట్టినప్పుడు గ్రహ గమనాలు ఎలా ఉన్నాయి, ప్రస్తుతం ఎలా ఉంటున్నాయి, రాబోయే కాలం ఎలా ఉండబోతున్నాయో సవివరంగా సంపూర్ణంగా తెలియజేయడం జరుగుతుంది. చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేటా బర్త్లు లేనటువంటి కారణం వలన పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ అలాగే మీకు రమణ శాస్త్రం ద్వారా అనగా గవళ ద్వారా భూత, భవిష్యత్, వర్తమానాన్ని కాళభైరవ ఉపాసన చేత తెలియజేయడం జరుగుతుంది. కనుక జాతకాన్ని తెలుసుకుందాం, జీవితంలో ఉండబడినటువంటి అడ్డంకులను తొలగించుకొని అద్భుతమైన బంగారు భవిష్యత్తు జీవితం స్వాగతం పలుకుదామని కోరుకుందాం. కనుక ఆసక్తి గలవారు అపాయింట్మెంట్ తీసుకొని సంప్రదించగలరు. అలాగనే వివాహమైనటువంటి దంపతులు తరచుగా గొడవ పడుతున్నారా? ఎందుకు గొడవ పడుతున్నారు? మీ యొక్క వివాహ తదనంతరము మీ యొక్క పేర్లలో మార్పులు కానీ, జాతకాల్లో ఏమైనా స్వల్పమైన ఇబ్బందులు ఏమైనా ఉన్నట్లయితే వాటిని సరిచేసి మీరు పాలు నీళ్ళలాగా శ్రీ పార్వతీ పరమేశ్వరులు కలిసి ఉండేటువంటి విధంగా సలహాలు సూచనలు ఇవ్వడం జరుగుతుంది. కనుక అందరము బాగుండాలి, అందులో మనం కూడా ఉండాలని కోరుకుంటూ ఆశీర్వచనం. ఓం శతమానం భవతి శతాయు పురుష సతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి ధనం ధాన్యం బహుపుత్రలాభం శత సంవత్సరం దీర్ఘమాయు సర్వే జనా సుఖినో భవంతు లోకా సమస్తా సుఖినో భవంతు సర్వం శ్రీ మహాలక్ష్మీ దేవతార్పణమస్తు. హరి ఓం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అందరికన్నా మీ వ్యక్తిగత జాతకాన్ని ముందుగా తెలుసుకోవాలి అనుకుంటున్నట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగనే ఆల్ అనే బటన్ను ప్రెస్ చేసి గంట సింబల్ ప్రెస్ చేసినట్లయితే సర్వత్రా అమ్మవారి యొక్క ఆశీస్సులు మీకు పుష్కలంగా ఉంటాయని చెప్పి కూడా గమనించాలి.